ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 90వ కీర్తన 14వ వచనము. మోషే ప్రార్థన. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కృప జీవము కంటే ఉత్తమమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట సెలవేయాలి. ఈ ప్రతిసారి ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కృపతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. కృప అనగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలాసార్లు నేను వివరించాను. అయితే శిక్షకు అర్హులైనటువంటి మనల్ని క్షమించి మన ఎడల దేవుడు చూపించేటటువంటి ప్రేమనే కృప అంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. అంటే వాస్తవానికి మనము ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హులము కాదు. మనం చేస్తున్నటువంటి తప్పిదములను బట్టి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి అయినను మన పాపములను, మన దోషములను క్షమించి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని దీవిస్తూ ఉన్నారు కదా, దాన్నే కృప అంటారు. ఈ ఉదయకాల సమయంలో మోషే వలె మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే ఆ కృప కలిగిన దేవుడు మీ ఎడల, మీ కుటుంబం ఎడల మెండైన దీవెనలను, ఆయన కృపను దేవుడు కుమ్మరించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి ప్రభువా, మాపై మీ మెండైన దీవెనలు కుమ్మరించి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.